శివయ్యపై కోప్పడి దెబ్బలాడి అలిగి మరీ పాలు తాగించిన పసిపిల్ల అయిన గోడాగూచి కథ గురించి తెలుసుకుందాం. శివునికి బోలాశంకరుడని భక్తవశంకరుడని బిరుదులు ఉన్నాయి. కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే ఈ గోడాగూచి కథను ఇప్పుడైతే తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచుడు పాలు ఆలయానికి తీసుకెళ్లి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలను నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురుని పిలిచి, పాపా, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చెయ్యాలి. అదేమిటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పనిని మానకుండా నువ్వు నిష్ఠగా చెయ్యాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, నా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప కూడా సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత్తో పట్టుకొని తను కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసం తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. పాప తాను శివునికి ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను తాగటానికి, ఏమిటి ఇబ్బంది? తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్టుగానే చేశాను, ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు. దాంతో పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు తాగపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సర్దిపాలనుకున్నావా? నీళ్లు కలపాలని అనుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఒక్క గుట్టకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బతిమలాడుకుంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టేస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావటం మేలు అని తన తలను శివలింగానికేసి బాదుకుంది.
సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4 రోజులు లేట్ అయ్యింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవటం, శివుడు తాగడం జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గెంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురిని అనరాని మాటలన్నీ అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాపను వెంట పెట్టుకొని పరమేశ్వరుని యొక్క మందిరానికి వెళ్ళారు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించివయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజూ పాలు తాగే శివుడు ఈ వేళ తాగలేదు. చూడను కూడా చూడలేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీద కురికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా, హా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగపోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైంది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మల భక్తికి, అమాయకపు భక్తికి తార్కణమైన గోడాగూచి కథ. కార్తీక మాసంలో చిన్నపిల్లలకు ఇలాంటి కథలు చెప్పి వారిలో దేవునిపై విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. హరహర మహదేవ శంభో శంకర.